సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ చూస్తే మనకి గత కొద్ది రోజులుగా ఐటీ కంపెనీస్ అన్నీ కూడా చాలా డల్ అయిపోయినాయి, చాలా డౌన్ అయిపోయినాయి. అలాగే ఈ యాంథ్రోపిక్ అనే కంపెనీ వచ్చి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త టెక్నాలజీ ఏఐ టెక్నాలజీని రిలీజ్ చేసింది. అది ఏంటంటే ఒక పోస్ట్ అమెరికా స్టాక్ మార్కెట్ని వణికించేసింది. కొత్త ఏఐ సెక్యూరిటీ ఫీచర్స్ ప్రవేశపెట్టినట్టు చెప్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ కంపెనీ షేర్లు భారీగా డౌన్ అయినాయి. అలాగే క్రౌడ్ స్ట్రైక్, ఆక్టా క్రౌడ్ షేర్లు వంటి ప్రముఖ సంస్థల షేర్లు 5% నుంచి 10% వరకు పడిపోయాయి. దాదాపు $10 బిలియన్ నష్టపోయింది కంపెనీస్ అన్నీ కూడా. ఈ సాఫ్ట్వేర్ కోడ్లోని లోపాలను గుర్తించి పనిచేసే సామర్థ్యం ఈ క్లౌడ్ కోడ్కి సెక్యూరిటీకి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం అని చెప్తున్నారు. ఇది సంప్రదాయ భద్రతా పద్ధతులకు ప్రత్యామ్నాయంగా ఈ ఏఐ ఆధారిత సాధనాలు అందుబాటులోకి వస్తుండటంతో ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. గ్లోబల్ ఎక్స్ సైబర్ సెక్యూరిటీ ఈటీఎఫ్ కూడా 2023 నవంబర్ స్థాయికి పడిపోయింది. సేమ్ అదే పరిస్థితి ఇండియాలో స్టాక్ కంపెనీస్ ఇండియాలో స్టాక్ మార్కెట్లో ఉన్న ఐటీ కంపెనీస్ కూడా వచ్చింది. సో మేజర్గా ఇవన్నీ కూడా మొన్న కొంచెం పెరిగాయి అనుకున్నప్పుడు ఇప్పుడు ఇంకా డౌన్ అయినాయి. వాళ్ళ టీసీఎస్ వచ్చి దాదాపు 2676 దగ్గర డౌన్ అయింది, 1%. అలాగే హెచ్సిఎల్ టెక్ 1% డౌన్ అయింది. టెక్ మహీంద్రా వచ్చి ఇప్పుడు 1440 దగ్గర ఉంది. దాదాపు ఇది 1700 రూపీస్ నుంచి ఫాల్ అయింది. ఇప్పుడు ఇన్ఫోసిస్ వచ్చి 1700 నుంచి ఇప్పుడు 1330కి వచ్చింది. అలాగే ఎల్టీఐఎం వచ్చి ఇది కూడా 58 పాయింట్స్ ఇవాళ 1% డౌన్ అయ్యి 4800 ఉంది. దాదాపు 6000 నుంచి ఫాల్ అయింది. అలాగే పర్సిస్టెన్స్ తీసుకుంటే ఇది 6000 దగ్గర నుంచి ఇప్పుడు 6500 నుంచి ఇప్పుడు 5000 దగ్గరికి వచ్చింది. అలాగే ఒరాకిల్ ఫైనాన్షియల్ వచ్చి చాలా దారుణంగా 8000 నుంచి ఇప్పుడు 6700కి ఫాల్ అయింది. కోఫోర్జ్ కూడా 1800 నుంచి ఇప్పుడు 1300కి వచ్చింది. సో అలాగే ఎంఫసిస్ వచ్చి 3000 ఉన్న స్టాక్ ఇప్పుడు 2300 అలా వచ్చింది. నౌకరీ కూడా తగ్గింది. అలాగే కేపీఐటీ వచ్చి దాదాపు 1200, 1300 ఉంది, ఇప్పుడు 800కి అలా వచ్చింది. సో ఇవన్నీ కూడా ఈ ఏఐ ఆధారిత క్లౌడ్ ఇన్వెస్ట్మెంట్స్, క్లౌడ్కి ఆల్టర్నేట్గా ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క యాంథ్రోపిక్ ఏఐ టూల్స్ వల్ల ఈ కంపెనీలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయా, అందులో పనిచేసే వేల మందికి ఇబ్బంది అవుతుందా అనేది మేజర్గా ఇప్పుడు క్వశ్చన్ అవుతుంది. సో ఏ విధంగా ఇప్పుడు భవిష్యత్తులో ఈ కంపెనీలు రివైవ్ అవుతాయి కూడా చూడాలి. అలాగే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఇప్పుడు బాగా తగ్గింది కాబట్టి ఈ కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవటం బెటరా, లేకపోతే ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు లీడింగ్ కంపెనీస్ కదా, ఐటీ కంపెనీస్ సెక్టర్ మొత్తం డౌన్ అయిపోయింది. సో ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేసుకోవటం ఎంతవరకు కరెక్టు ఏంటి అని ఆలోచిస్తే ఇప్పుడు చాలాసార్లు ఏమైందంటే బ్యాంకింగ్ సెక్టర్ ఒక్కోసారి డౌన్ అయిపోయి అండర్ పెర్ఫార్మ్ అయ్యింది. ఆ తర్వాత సెక్టర్ మొత్తం రికవర్ అయింది. అలాగే ఇప్పుడు ఇండియాలో కూడా చూసుకుంటే ఐటీ కంపెనీస్ అన్నీ కూడా డౌన్ అవుతున్నప్పుడు ఇలాంటి టైంలో ఏంటంటే ఇప్పుడు ఛాన్సెస్ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ కొంత అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇవి మళ్ళీ రివైవ్ అవుతాయి. ఎందుకంటే ఈ కంపెనీలు కూడా ఆ గ్లోబల్ కంపెనీలకు అనుగుణంగానే వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. కాకపోతే కొంత టైం తీసుకొని వాటిని రీస్ట్రక్చర్ చేసుకొని ఏవైతే మార్కెట్‌లో న్యూ అప్డేట్స్ వస్తున్నాయో వాటితో పాటు వీళ్ళు కూడా ఆధారంగా ఒక ఒక మ్యూచువల్ గ్రోత్ అనేది వచ్చే ఛాన్సెస్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ కంపెనీలన్నీ కూడా దాదాపు 20, 30 ఇయర్స్ నుంచి ఉన్న కంపెనీస్ కాబట్టి వీటి సర్వైవల్ అనేది టెంపరరీగా డిస్టర్బ్ అయినా బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మళ్ళీ అవన్నీ కూడా రికవరీ అయ్యి వాటి యొక్క స్ట్రెంగ్త్‌ని చూపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు ప్రెజెంట్ రేట్స్ బాగా తగ్గుతున్నాయి. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ హారిజన్‌లు మళ్ళీ పెరుగుతాయా? ఎందుకంటే చాలా సార్లు చూసాం మనం ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, విప్రో కానీ బాగా తగ్గి మళ్ళీ రివర్స్ అయినవి చాలా సార్లు చూసాం. సో ఇప్పుడు ఇండియా బ్యాక్ బోన్ వచ్చి ఐటీ సెక్టర్ లేకపోతే
అసలు ఏ కంట్రీ లేదు. అలాంటిది ఐటీ సెక్టర్ మనకి చూసుకుంటే మన ఐటీ సెక్టర్ యొక్క సర్వీసెస్ చాలా ఎక్కువ గ్లోబల్‌గా. కాబట్టి ఏంటంటే ఈ ఐటీ సెక్టర్ మేజర్ ప్రెజెంట్‌లీ ఇది తగ్గింది. బట్ ఒక ఆపర్చునిటీ కింద కూడా తీసుకోవచ్చా అంటే ఒక ఛాన్స్ ఉంది. ఒక 20%, 30% మీ యొక్క ఫండ్‌ని ఈ ఐటీ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. టోటల్ 100% కాకుండా ఏదన్నా ఒక పోర్ట్‌ఫోలియో మెయింటైన్ చేయాలంటే 20-30% షేర్స్ వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల లాంగ్ టర్మ్ పాయింట్ 3-5 ఇయర్స్ ఆర్జన్‌లో చూసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయని నిపుణులందరూ చెప్తున్నారు. సో, మీరు కూడా 1, 2 సార్లు ఆలోచించి డిసైడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే.